నేర్చుకోవాలి అని నేను ఆశపడినప్పుడు చాలామంది దగ్గర అడిగాను అనమాట. ఎక్కడ ఏంటి ఎలా బాగుంటుంది అని అడిగినప్పుడు చాలా కాలేజెస్ గురించి తెలుసుకున్నాను, కానీ దేవుడు నన్ను ఎందుకు నడిపించాడో తెలియదు, ఈ కాలేజీకి తీసుకొచ్చాడనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మనం వాక్యం చెప్పడం వేరు, కానీ ఎలా పడితే అలా చెప్పేయకుండా ఏముంది బైబిల్లో, నిజంగా దేవుడు ఎందుకు ఇది రాయించాడు అనే బ్యాక్గ్రౌండ్ని తెలుసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ఈ బైబిల్ కాలేజ్కి వచ్చిన తర్వాత ప్రతి పుస్తకాన్ని కూడా ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏ టైంలో రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ పత్రికలు తీసుకుంటే ఆ పత్రికలు రాయాల్సిన అవసరం ఏంటి అనేది ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ స్టోరీ తెలుసుకుంటూ ఉంటామో ఆటోమేటిక్గా మనకి బుక్ అనేది చాలా బాగా అర్థమవుతుంది అనమాట. నాకు బాగా నచ్చిన విషయాలు ఒక 3 చెప్తాను. ఏంటంటే బైబిల్లో ఎందుకు 66 పుస్తకాలే ఉన్నాయి, ఇంకా ఎక్కువ ఎందుకు లేవు అంటే దానికి చాలా ఎతికాను, కానీ సరైన ఆన్సర్ ఎక్కడ నాకు దొరకలే. కానీ అన్నయ్య క్లాస్ తీసుకున్నప్పుడు ఓకే నిజమే కదా, దీపస్తంభాన్ని తీసుకుని కూడా ఇన్ని పుస్తకాలు ఉన్నాయని, అంటే దేవుడు ముందుగా ఎంత ప్రణాళికని కలిగి ఉన్నాడనేది చాలా బాగా నచ్చింది.